నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోయారు. తెలంగాణలోని పలువురు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులు హ్యాక్ అయ్యాయి. ఎస్బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్ ని సైబర్ నేరగాళ్లు షేర్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. రకరకాలుగా మోసాలు చేస్తూ అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేస్తూ సవాల్ విసురుతున్నారు. అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఈసారి సామాన్యులను కాదు, మంత్రులను టార్గెట్ చేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. తెలంగాణలోని పలువురు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులు హ్యాక్ అయ్యాయి. ఎస్బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్ ను సైబర్ నేరగాళ్లు షేర్ చేశారు. ఆధార్ అప్డేట్ చేసుకోవాలని మంత్రులు, జర్నలిస్టులకు ఎస్బీఐ పేరుతో సందేశాలు పంపి గ్రూప్లను హ్యాక్ చేశారు. ఈ ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఎస్బీఐ ఆధార్ అప్డేట్ పేరుతో హ్యాకర్లు ఏపీకే ఫైల్స్ ను పంపి వాటిని ఓపెన్ చేసిన వెంటనే ఫోన్ను తమ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. అలా పలు మీడియా గ్రూపులు, సీఎంఓ గ్రూపులు, డిప్యూటీ సీఎంఓ గ్రూపులు, మంత్రుల అధికారిక గ్రూపులు హ్యాకర్లు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రుల పీఆర్ఓల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ అయ్యాయని సందేశాలు వస్తున్నాయి. ఈ ఘటనతో సైబర్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. హ్యాక్ అయిన వాట్సాప్ గ్రూపులను సురక్షితంగా ఉంచారు. హ్యాకర్లతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏపీకే ఫైల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఓపెన్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.